హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. కందా బచ్చలి రెగ్యులర్గా చేసుకుంటాం. కందా కోడిగుడ్లు పులుసు కూర కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కంద పైన తొక్క తీసివేసి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొన్ని వెరైటీస్ ఇచ్చింగ్ ఉంటాయి, కొంచెం ఆయిల్ చేతులకు అప్లై చేసుకుని కట్ చేసుకుంటే మంచిది. పసుపు వేసి కలిపి ఉప్పు కూడా వేసి కడిగి నీళ్లు వంపేయాలి. కొంచెం ఉప్పు పసుపు వేసి వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించాలి. 10 to 15 మినిట్స్లో ముక్క ఉడికిపోతుంది. ఫోర్క్ పెట్టి గుచ్చి చూస్తే తెలుస్తుంది. కర్రీకి 2 ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. 7 to 8 వెల్లుల్లి రేకలు, చిన్న అల్లం ముక్క, 4 to 5 లవంగాలు, 2 ఇలాచి, కొంచెం సోంపు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 1 టమోటా, కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. మా మదర్ ఓన్లీ చింతపండు రసమే ఎక్కువ వేసేవారు, కానీ టమోటా చింతపండు 2 వేసుకుంటే బాగుంటుంది. మసాలాలు మిక్సీలో వేసి ఫస్ట్ గ్రైండ్ చేయాలి. అవి పౌడర్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్గా చేసుకోవాలి. టమాటా చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీలో వేసి ప్యూరీలా చేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు, ఉడికించిన 2 కోడిగుడ్లు, ఉడికించిన కంద ముక్కలు, టమోటా ప్యూరీ, మిక్సీ వేసిన మసాలా, చింతపండు రసం దగ్గర పెట్టుకొని స్టవ్ వెలిగించి బాణలు పెట్టి కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేగుతుండగా 2 గుడ్లు వేసి వేయించి తీసివేయాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు గుడ్లు, దానికి లిమిట్ ఏం లేదండి. తీసాక మెంతులు 1 స్పూను వేసి అవి వేగుతుండగా పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేపాలి. తర్వాత పచ్చిమిర్చి 2 కట్ చేసుకుని వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని అవి వేగాక ఉల్లిపాయ మసాలా పేస్ట్ వేసి వేపాలి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, జింక్, పొటాషియం, కాల్షియం ఇంకా ఎన్నో మంచి మినరల్స్ ఉన్న మన ట్రెడిషనల్ వెజిటబుల్ ఈ కందండి. ఈ జనరేషన్ పిల్లలు తినడం లేదు. ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగా పసుపు, ఉప్పు, కారం వేసి ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. కొంచెం ములక్కాడ ముక్కలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అది ఆప్షనల్ అండి. తర్వాత టమాటా ప్యూరీ వేసి కలిపి మూత పెట్టాలి. బాగా మగ్గాక ఉడకబెట్టిన కంద ముక్కలు వేసి కలపాలి. కూర చూడండి ఎంత బాగుందో, అచ్చు నాన్ వెజ్ కర్రీలా ఉంటుంది. కంద ముక్కలు కొంచెం మంచిగా కలిపి చింతపండు పిసికి నీరు పోయాలి. 5 మినిట్స్ ఉడికాక మూత పెట్టాలి. మూత తీసి ఉడికించిన ఎగ్స్ వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఈ టైంలోనే చూసుకుంటే మంచిది. అంతే, కర్రీ చూడండి ఎంత బాగుందో. బౌల్లోకి తీసుకుని సర్వ్ చేయడమే.